2 రోజులు బట్టి అండి బైక్లో సౌండ్ తేడా ఉంది. అయితే ఏముందంటే ఇంజిన్ మారితే బాగుంటుంది కదని చెప్పి ఇంజిన్ తీసుకున్నాను. సర్వో ఇది 230 రూపాయలు వేశారు. అలాగే ఇది హెయిర్ ఫిల్టర్ అనమాట అండి. ఇది కూడా మార్చుకుంటే మనకు బండి మైలేజ్ బాగా వద్దని చెప్పాడు మా ఫ్రెండ్. అంటే మా ఫ్రెండ్ బండి మెకానిక్ తను నాకు అత్తమాలు ఏడు చెప్తుంటాడు. ఇది ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నాను అనమాట. ఇది ఎంఆర్పి 110 ఉంది. అయితే ఏముందంటే ఇది మనకి 90 రూపాయలకి వచ్చింది. అలాగే ఇది ఆయిల్ ఫిల్టర్ అనమాట అండి. డిస్కవర్ బండికి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఇది ఆయిల్ ఫిల్టర్, ఇది మనకి 50 రూపాయలు పడింది. అయితే ఏంటంటే మనం ఈ మార్చేసుకుంటే సౌండ్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, బండి కూడా బాగుంటుంది కదా అని చెప్పాడు మా వాడు. సరే నాకు ఎలాగో తెలిసి నేను చేసేసుకుందాం కదా అని మనం ఇంజనీర్ మార్చడానికి బిట్ అనమాట అండి. ఇది 18 నెంబర్ బిట్ ఇది. అలాగే ఇదో బిట్ అనమాట, 8mm అనమాట, అంటే ఆయిల్ ఫిల్టర్ ఇప్పడాక అనమాట. అలాగే ఇది సైన్ కూడా టైట్ అయ్యాక 10-11 రింగు డెక్క. అలాగే ఇది హెయిర్ ఫిల్టర్ మార్చడానికి అనమాట. ఇది స్టార్ స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయర్ గట్ట. ఇంకా అలాగే 16-17 వెనకాల మరి చక్రం లూజ్ చేయాలి కదా, ఇవన్నీ అనమాట అండి. నేను 1 by 1 మార్చేస్తుంటాను, మీరు చూస్తున్నాను. ఇంజిన్ ఆయిల్ తీయడానికి ఇంకేం దొరకలేదు మా ఇంటికాడ. ఇది ప్లాస్టిక్ డొక్కులెట్ ఇచ్చింది మా ఆవిడ, కాబట్టి ఈ ప్లాస్టిక్ డొక్కు నేను పెట్టాను. అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కొంత ఎడాల్పు ఉన్నది అయితే బాగున్నాను. సరేలే మరి ఏం చేస్తాం ఉన్నక్కడికి. అలాగే ఇప్పుడు మనం అది నొట్టు ఇప్పుతున్నాం, ఇంజిన్ ఆయిల్ తీసి నొట్టు అనమాట. ఇది ఈ బిట్ అయితేనే బాగుంటుంది అనమాట. డ్రెంచ్ అనుకోండి చాలా ఇబ్బంది అనమాట, పడుతుంది. అక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ డమ్మీలో టిప్పేసానండి. అయితే దీనికి చిన్న ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ తీయాలంటే కటింగ్ ప్లేయర్ కంపల్సరీ కావాలన్నమాట. ఈ కటింగ్ ప్లేయర్ తోటి ఈ ఫిల్టర్ని తీసేద్దాం. ఓకే, ఇక ఇది ఫిల్టర్ అనమాట అండి. ఈ ఫిల్టర్ తీసేస్తే మనకి ఆయిల్ ఫ్రీగా తిరుగుతుంది. అయితే అయ్యే పక్కన కూడా మనం పైన చెక్ వాల్ తీసేస్తే ప్లాస్టిక్ది ఉంటుంది కదా, దాని పేరు నాకు తెలీదు. అది ఓపెన్ చేస్తే తొందరగా బయటకు డిశ్చార్జ్ అయిపోద్ది అనమాట ఆయిల్. అది కూడా